ఏమంటే తర్వాత కట్ చేసుకో. సో గైస్ నైట్ అయితే హలో గైస్, వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. నేనైతే మస్తున్నా అనమాట. అండ్ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, సో మా ఇంట్లో మేము ఎలా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది ఈ వీడియో అనమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్లీ మీ అందరికీ బాగా నచ్చుతుంది అనమాట. అండ్ మీరు కూడా ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. డెఫినెట్లీ మీ కామెంట్స్ అన్నీ చూస్తాను నేను. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి భోగి రోజు నైట్ అనమాట. ఇక్కడైతే ముగ్గులు వేస్తున్నాను. నాకు అంత పెద్దగా ముగ్గులు అయితే ఏం రావు. మా ఆడబిడ్డ అయితే ముగ్గేసింది అనమాట. నేనైతే కలర్లో నింపుతున్నా అనమాట. నైటే వేసినాం ముగ్గు అయితే, ఎందుకంటే పొద్దున మాది రోడ్ సైడ్ ఉంటుంది కొంచెం ఇల్లు, పొద్దున వేయడానికి కొంచెం ఇబ్బంది, అందులో ఒకటి తొందర లేవం కదా అనేసి నైటే ముగ్గులు అయితే వేసేసినాం అనమాట. సో సారీ, మా ఆడబిడ్డ ముగ్గేసింది. నేనైతే మంచిగా అన్ని కలర్లో నింపేసిన. సో సింపుల్గా అయితే ఇట్లా డిజైన్ అయితే వేసింది అనమాట. నిజంగా చాలా బాగుంది. చిన్నగా ఉన్నప్పుడు మస్తు ముగ్గులు వేస్తుంటాయి, ఇప్పుడు ఎందుకో ఏమో అన్నీ మర్చిపోయినా. ఇప్పుడు అస్సలు రావట్లేవు ముగ్గులు. ఏదైనా వేయాలంటే యూట్యూబ్లో చూసి వేయవలసి వస్తుంది. సో ఇక మా ఆడబిడ్డ వచ్చింది కాబట్టి మా ఆడబిడ్డే ముగ్గేసింది అనమాట. ఇక మొత్తానికైతే ఇది గైస్ ముగ్గు అయితే. ముగ్గు ఎట్లుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి అదే రోజు నైటు ఇంకా మురుకులు అయితే చేద్దాం అనుకున్నాం అనమాట. ఇంకా మురుకుల కోసం అయితే మా ఆడబిడ్డ ఇక్కడ కలుపుతుంది. నాకు పెద్దగా పిండి వంటలు ఏమీ రావు. మా ఆడబిడ్డ బాగా చేస్తుంది అనమాట. అన్ని స్వీట్లు కానీ మురుకులు కానీ ఏ వంట అవి చేస్తుంది అనమాట. కేక్ కూడా చేస్తుంది తను, అన్నీ మంచిగా చేస్తుంది. నేను కూడా ఇక్కడ ప్రాసెసింగ్ చూసి మురుకులు మళ్ళీ అంటే ఎప్పుడైనా చేయాలంటే ప్రతిసారి అంటే వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది కదా, ఇంకా నేను కూడా నేర్చుకుందాం అనేసి ఇక్కడ చూస్తున్నా అనమాట. ఎన్ని కేజీస్కి ఎంత పోయాలి అవి మెజర్మెంట్స్ నాకు తెలియదు కదా, అందుకోసం అని ఒకసారి చూస్తున్నా ఇక్కడ. ఇంకా మురుకులు ఒకటి వడప్పలు ఒకటి ఇక్కడ చేస్తున్నారనమాట. ఈ బాబు వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ బాబు. నిజంగా అసలు ఎంత హెల్ప్ చేస్తాడో, అన్ని పనులలో బాగా హెల్ప్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసి భోగి రోజు నైటే ఇవి మురుకులు కానీ వడప్పలు కానీ ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే పొద్దున ఫెస్టివల్ కూడా ఉంటుంది కాబట్టి టైం ఉండదు కాబట్టి ఇక్కడ నైటే ఇంకా పనులు అయితే అవుతున్నాయి. ఇక్కడ నేను కెమెరా పట్టుకున్నది అనమాట, వీడియో తీస్తున్నా. ఇక్కడ హరీష్ కూడా హెల్ప్ చేస్తుండు, అన్నిట్లో కొంచెం బాగానే హెల్ప్ చేసిండు అనమాట ఈసారి. సో ఈసారి పండగకి అయితే అన్నిట్లో పనులలో కానీ ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తాడు హరీష్. అట్లేం లేదు అంటే కొంతమంది హెల్ప్ చేయరు, కాకపోతే హరీష్ అన్ని దాంట్లో హెల్ప్ చేస్తాడనమాట. ఇక్కడైతే నవ్వుతున్న వీడియో తీసుకుంటూ, నేను వీడియో తీస్తున్నా నువ్వైతే పని చేయనేసి నవ్వుతున్నా అనమాట. సో మొత్తానికి అయితే ఇంకా అదే రోజు నైట్ అన్ని మురుకులు వడప్పలు ఇవన్నీ చేసినాం అనమాట. నైట్ 2-3 అయ్యిందనమాట అయ్యేలోపు. మొత్తానికి అయితే మొత్తం అయిపోయిన తర్వాతకి ఇది నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే లేచి పొద్దున్నే పనులన్నీ అయిపోయిన తర్వాతకి ఇంకా దేవుడికి కూడా దీపం ముట్టించేసిన అనమాట. మొత్తానికి అయితే ఇంకా పండగ అనగానే అన్ని పనులు ఉంటాయి కదా. సో ఇక అన్ని పనులు అయిపోయేలోపు సాయంత్రం 4 అట్లా అయిందనమాట. 4 o'clockకి ఇక పైన సాంగ్స్ అట్లా పెట్టి పైకి అయితే వెళ్ళాం అనమాట. పైకి వెళ్ళి ఇక కొద్దిసేపు పతంగులు ఎగిరేసి కొన్ని వీడియోస్ తీసి రీల్స్ కానీ వాటిగా అవన్నీ చేసినాం అనమాట. నిజంగా ఈ సంక్రాంతి అయితే మస్తు అనిపించింది అనమాట. ఇంకా మా ఆడబిడ్డ పిల్లలు మేము అందరం కలిసి మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం అమ్మ వాళ్ళు అట్లా. ఇక్కడ వచ్చేసి వీళ్ళు మా ఆడబిడ్డ పిల్లలు అనమాట. ఇక్కడ చిన్న కూడా ఉన్నాడు, వాళ్ళు వస్తే చాలు చిన్న అయితే మస్తు ఖుషి అయిపోతాడు, మంచిగా ఆడుతుండ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా అల్లరి కూడా చేస్తారు పిల్లలు. సో చిన్ను ఏమైనా తక్కువనా, చిన్ను కూడా మస్తు అల్లరి చేస్తాడు. కాకపోతే వాడికి పట్టంగిలు ఎగిరేయడం ఇవన్నీ బాగా ఇష్టం అనమాట. ఇక అట్లా సాంగ్స్ పెట్టుకొని మంచిగా అనిపించుండే. కొన్ని డాన్సెస్ కూడా చేసినాం, రీల్స్ చేసినాం, పైన మంచిగా అనిపించింది. ఎందుకో ఏమో పట్టంగిలు ఎగరట్లేవు, ఇంతగానం పైకి పోయినాం కానీ మేము చాలా తక్కువ అనమాట. ఈసారి పట్టంగిలు అసలు పైకే పోవట్లేవు. మొత్తానికి అయితే ట్రై చేసి దాని తర్వాత జరసేపు డాన్స్లు అయితే వేసినాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక సాంగ్స్ అయితే పెడుతున్నాడు హరీష్, ఎవరికి నచ్చిన సాంగ్ అది పెడుతున్నాడు. ఎందుకంటే ఇక డాన్స్ కూడా వేద్దాం అనేసి డిసైడ్ అయి ఉండే అనమాట. ఇక మొత్తానికి అయితే డాన్స్ అంత పెద్దగా నాకు డాన్స్ ఏం రాదు, సో నార్మల్గా వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను. కొన్ని ఇన్స్టా కోసం అయితే డాన్స్లు అయితే చేసినాం అనమాట, అట్లా ఇట్లా నేర్చుకొని. సో నాకు వచ్చినంత నేను వేసిన. ఇక్కడ చిన్ను కూడా డాన్స్ వేస్తుండే చూసారు కదా. మొత్తం అందరం కూడా జరసేపు మంచిగా ఎంజాయ్ చేసినాం. పైన 7కి అట్లా అనమాట. 7 దాకా పైనే ఉన్నాం. దాని తర్వాత ఇంకా కిందికి వచ్చి సాయంత్రం కూడా ఇంకా దేవుని దగ్గర దీపం ముట్టించేసి మంచిగా మొక్కుకున్నా అనమాట దేవుణ్ణి. సో మీరందరూ కూడా బాగుండాలి, సో మేము కూడా మంచిగా ఉండాలనేసి మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్కి మీరు కూడా మీ ఫ్యామిలీస్తో మంచిగా జరుపుకోవాలి, నేను కూడా నా ఫ్యామిలీతో మంచిగా జరుపుకున్నాను అనమాట. సో దేవుడికి అదే మొక్కుంటాను నేను ఎప్పుడైనా. సో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనేసి మొత్తానికి అయితే పూజ కూడా మంచిగా అయిందనమాట. ఇక్కడ వచ్చేసి పూజ అంతా ఇంకా
అయిపోయిందనమాట. హారతి అయితే ఇస్తున్నాను. ఇక్కడ చిన్ను పక్కన నిలబడ్డాడు అనమాట. అప్పుడప్పుడు చిన్ను కూడా మంచిగా హెల్ప్ చేస్తాడు. నేను పూజ చేసేటప్పుడు చూస్తూ ఉంటాడు కదా, రోజు కానీ లేదంటే అంటే ఫెస్టివల్స్ కానీ ఎట్లా పూజ చేస్తున్నా అనేది పక్కన నిలబడి చూస్తాడు, మంచిగా గంట కొడతాడు, హెల్ప్ చేస్తాడు నాకు అన్నీ కూడా. ఇక్కడ దేవుడికి ఇంకా దండం అయితే పెట్టుకుంటుండే అనమాట. ప్రతిసారి దేవుడి దగ్గర నాది ఒకటే కోరిక ఉంటుంది, ఇంకా మంచిగా ప్రతిసారి నేను యూట్యూబ్లో ఇంకా మంచి సక్సెస్ కావాలని దేవుడి దగ్గర అయితే మొక్కుంటాను. సో ఏదో ఒక రోజు మంచి సక్సెస్ వస్తుందనే నమ్మకం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మీకు కూడా హారతి ఇస్తున్నాను, మీరు కూడా తీసుకోండి. సో అందరు కూడా బాగుండాలనుకుంటున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నా, ఇక్కడ చూస్తున్నారు కదా. సో మాకు ఇట్లా మేమున్న దాంట్లో అంటే న్యూ హౌస్ అనమాట, మేము షిఫ్ట్ అయింది న్యూగానే ఒక 2-3 months అవుతుంది. మా న్యూ హోమ్ టూర్ మీరు కూడా చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ మేమున్న ఇల్లు ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మొత్తానికి అయితే ఇక్కడ ఇంకా దీపం ముట్టించిన తర్వాతకి కొబ్బరికాయ అయితే కొట్టేసిన అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్ను కూడా హరీష్ అందరం కూడా ఇంకా దండం పెట్టుకున్నాము. వీళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు వీడియో తీసేటప్పుడు, ఇంకా ఫ్రంట్ ఎవరు లేరు అనమాట. మొత్తానికి అయితే మంచిగా అయింది ఫెస్టివల్ రోజు, మంచిగా ఎంజాయ్ చేసినాం, మంచిగా దేవుడికి అయితే మొక్కున్నా అనమాట. ఇంకా ఈ రోజు అయితే మా ఇంట్లో వచ్చేసి వంటలు వచ్చేసి బగారా రైసు, ఇంకా సాంబారు, ఆలూ కుర్మా చేసిన అనమాట. సో నాన్ వెజ్ హరీష్ వీళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళు కూడా తినారు కాబట్టి సో వెజ్జే అనమాట. రైతా ఒకటి, ఆలూ కుర్మా, బగారా రైసు, ఇంకా సాంబార్ అనమాట. సో ఫైనల్గా అయితే ఇంకా అందరం ఇక్కడ తినేస్తున్నాం అనమాట. నిజంగా మంచిగా అయింది ఫెస్టివల్ అయితే. సో ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇంతే బాగా సెలబ్రేషన్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను నేనైతే. సో మా ఆడబిడ్డ వచ్చినందుకు మేము కూడా మస్తు ఖుషి ఉన్నాం అనమాట, ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మా ఆడబిడ్డ చాలా తక్కువ వస్తుంది, ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్ అయితేనే వస్తుంది అనమాట. ఫెస్టివల్స్ కూడా అన్నిటికీ రాదు, ఏదో ఒక ఫెస్టివల్కి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్కి ఇంకా నేను అన్నం అయితే తింటున్నా అనమాట. ఏందో ఏమో పండుగ రోజు అసలు టైమే ఉండదు, టైం అయిపోతూనే ఉంటుంది ఫటాఫట్. ఇంకా అట్లా ఇట్లా చేసి సాయంత్రం పండుగ రోజు తినడం చాలా లేట్ అనమాట. రోజు మాత్రం ఎప్పుడైనా తొందరగా తింటాం, ఇప్పుడు పండుగ ఉంటే చాలు ఏదో ఒక పని ఉంటుంది, ఇంకా లేట్ అయిపోతుంది. ఇక మొత్తానికి అయితే ఇక్కడ అందరికీ ఇంకా అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా తినడానికి అయితే కూర్చున్నా అనమాట. సో ఫైనల్గా ఈ సారీ నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కూడా ఈ సారీ కావాలనుకుంటే జ్యువెలరీ కానీ సారీ కానీ ఏది కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో డెఫినెట్లీ మీకు లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో మొత్తానికి అయితే ఇలా అయిపోయింది గాయస్ ఈ డే అయితే. సో పండగ రోజు అయితే మా ఫ్యామిలీతో మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. సో మీతో షేర్ చేసుకున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. మరి మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నాకైతే మీతో షేర్ చేసుకున్నందుకు ఫుల్ హ్యాపీ అనమాట. సో ఫైనల్గా అయితే ఇది గాయస్ ఈరోజు ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అనమాట. మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క షేరు నాకు అది సపోర్ట్ అవుతుంది, నాకు మోటివేట్ అనిపిస్తుంది, ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ మళ్ళీ వచ్చే సంక్రాంతి కల్లా మన యూట్యూబ్ ఛానల్ మంచిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. సో అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై గైస్.